హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. డే 3 ఒక ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నా. దాంట్లో మనం వాల్పరే సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఉన్నా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు చూడలేదు అంటే కింద డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లో లింక్ ఇస్తా, చెక్ చేసుకోండి. ఇంకా చాలా డిస్కషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ అథిరాపల్లి వాటర్ ఫాల్కి అయితే ఫిక్స్ చేసాం. స్టార్టింగ్లో కొంచెం భయంగా ఉండేది, ఎందుకంటే ఆ డెన్స్ ఫారెస్ట్లో సింగిల్గా ట్రావెల్ చేయడం అంటే కొంచెం కష్టం. ఈ వైల్డ్ యానిమల్స్ ఎప్పుడు ఎలా వచ్చేస్తాయో చెప్పలేం. గ్రూప్ రైడింగ్ అయితే ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు, ఏ యానిమల్స్ వచ్చినా కొంచెం ట్యాకిల్ చేయొచ్చు. కానీ సడన్గా సోలో రైడ్లో ఉన్నప్పుడు మేజర్గా ఎలిఫెంట్స్తోనే కొంచెం భయం. ఆ రూట్లో ఎలిఫెంట్స్ ఫ్రీక్వెంట్లీ క్రాస్ చేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది. అక్కడ ఒక కేరళ అన్న తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. అతనికైతే అడిగిన ఏంటి పరిస్థితి ఈ యానిమల్స్ క్రాసింగ్ గురించి అంటే, ఏం పర్లేదు మీరు సైలెంట్గా వెళ్ళిపోతే యానిమల్స్ అయితే ఏం పట్టించుకోవని చెప్పారు. సో అదే ధైర్యంతో నేనైతే అథిరాపల్లి వాటర్ ఫాల్కి అయితే బయలుదేరిపోయినాం. సో ఇక్కడ నుంచి వాల్పరే నుంచి ఆల్మోస్ట్ 70 to 75 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నేనేమనుకున్నానంటే కొంచెం గట్టిగా కొడితే 1 అవర్ కానీ 1.5 అవర్లో రీచ్ అయిపోవచ్చు అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఆ రోడ్ మాత్రం భలే అడ్వెంచరస్గా ఉంది. అసలు నా బైక్ స్పీడ్ అయితే 30 to 40 కిలోమీటర్ కన్నా పైకే వెళ్ళట్లేదు. ఆ రూట్ కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఒక ఘాట్ రోడ్ ప్లస్ చాలా డెన్స్ ఫారెస్ట్, ఇంకా కర్వ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వాల్పరే నుంచి ఒక 10 to 15 కిలోమీటర్ వచ్చిన తర్వాత మనకి షోలియర్ డ్యామ్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చి అప్పర్ షోలియర్ డ్యామ్, విచ్ ఇస్ మనకి తమిళనాడు స్టేట్లో ఉంటుంది. ఇంకా కిందకు పోతే లోవర్ షోలియర్ డ్యామ్, అది వచ్చి కేరళ స్టేట్లో ఉంటుంది. ఇంకా డ్యామ్ దగ్గరే వచ్చేసరికి మంచి ల్యాండ్స్కేప్ ఉందని ఫోటో తీయడానికి అక్కడ బండి స్టాప్ చేసాం. అక్కడే మనకి విజయవాడ నుంచి ఒక 3 బ్రదర్స్ అయితే కలిశారు. సో నేను క్యాజువల్గా నాకు ఫోటో తీయమని వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం. ఇంకా అన్న వాళ్ళని అయితే అడిగిన వాళ్ళతో రైడ్ చేయొచ్చా అని. ఆ అన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సో అక్కడ నుంచి ఇంకా అథిరాపల్లి వరకు అయితే నలుగురం కలిసి ట్రావెల్ చేసాం. ఇంకా అక్కడ నుంచి కొంచెం కిందకు వస్తే మనకి షోలియర్ డ్యామ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అక్కడ కొంచెం సేపు బైక్ పార్క్ చేసేసి, డ్యామ్ అయితే నార్మల్గానే ఉంది, గేట్స్ అయితే అన్ని క్లోజ్ చేసి ఉన్నారు. ఇంకా లంచ్ కూడా అక్కడే చేసేసాం, మ్యాగీ అండ్ ఆమ్లెట్. అన్న వాళ్ళతో కూడా కలిసి అక్కడే తినేసాం. ఇంకా అక్కడ నుంచి మనకి అథిరాపల్లి వరకు అడ్వెంచరస్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి కొద్ది దూరం వస్తే మనకు కేరళ బోర్డర్ అయితే వచ్చేస్తుంది. సో కేరళ ఎంట్రన్స్లోనే ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. మన ఇంకా వెహికల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ టికెట్ అయితే తీసుకోవాలా. మేమేం చేసామంటే 3 బైక్స్ అలా ఒకే టికెట్ పైన రిజిస్ట్రేషన్ తీసుకున్నాం. సో అక్కడ నుంచి మొత్తం అథిరాపల్లి వరకు కేరళ స్టేట్ అండి. ఈ సైడ్ ఆ టికెట్తో ఎంట్రీ చేసుకుంటే అథిరాపల్లి దగ్గర ఇంకా ఎగ్జిట్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. అక్కడ మనం ఈ టికెట్ చూపించి ఎగ్జిట్ అయితే అవ్వాలా. సో అక్కడ మనము ఎంట్రీ అయ్యే వెహికల్స్ అన్నీ అక్కడ ఎగ్జిట్ అవుతున్నా లేదో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. సో 2 వైపులు అలానే ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా వెహికల్ నెంబర్ మిస్ అయిందంటే అది అదర్ థింగ్. ఇంకా అక్కడ నుంచి మేము ఏమాత్రం లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం అథిరాపల్లికి. ఎందుకంటే అథిరాపల్లి వాటర్ ఫాల్ అనేది ఈవినింగ్ 6 వరకే ఓపెన్లో ఉంటుంది. తర్వాత వెళ్ళిన టికెట్ కౌంటర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో మేము త్వరగానే అథిరాపల్లి వాటర్ ఫాల్ దగ్గర చేరాలని త్వరగానే రైడ్ స్టార్ట్ చేసేసాం. ఇంకా రోడ్ అయితే మాత్రం ఉచ్చగా ఆరిపోతుంది ఒక్కొక్కరికి. నేనైతే బిగినర్స్ కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది డ్రైవ్ చేయడానికి. కానీ ఎక్స్పీరియన్స్ రైడర్స్ కూడా చాలా కష్టంగా ఉన్నాం ఆ రోడ్లో డ్రైవ్ చేసేకి. ఇంకా అక్కడ నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత లోవర్ షోలియర్ డ్యామ్ అయితే కనిపిస్తుంది. ఇందాక మనం చూసేది అయితే అప్పర్ షోలియర్ డ్యామ్, సేమ్ డ్యామే, కాకపోతే వేరే డిఫరెంట్ స్టేట్లో ఉంది అంతే. అక్కడ కొద్దిసేపు ఆపి మేము రిఫ్రెష్ అయిపోయినాం. ఆ చెట్లకి నీళ్ళు పోసి ఇంకా అక్కడ కిచిక్ అని 2 ఫొటోస్ దిగేసి నెక్స్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం. అక్కడ నుంచి కొద్ది దూరం వచ్చామో లేదో ఇంద్రదేవతుడు, నాయన నువ్వు పోసిన నీళ్ళు చెట్లకి చాలలేదు, నేను కూడా కొంచెం పోస్తానని వర్షం స్టార్ట్ చేసేసినాడు. రైడ్ మొత్తానికి రెయిన్ కోట్ తీసుకున్నాను కానీ ఏ ఒక్క రోజు వాడిందే లేదు. నేను ముందుగానే వర్షం వస్తుందని అనుకొని బ్యాగ్ని అయితే కవర్ చేసి పెట్టుకున్నా, కానీ రెయిన్ కోట్ తీయడం మర్చిపోయినా. ఇంకా బ్యాగ్ నుంచి రెయిన్ కోట్ తీసి వేసుకునేంత లోపల కింద నుంచి పైన మొత్తం తడిసిపోయింది. ఇంకా అక్కడే చెట్టు కింద కొద్దిసేపు ఆ మొబైల్ అండ్ కెమెరాని తీసేసి బ్యాగ్లో పెట్టేసి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసిన. అంత లోపలే అన్న వాళ్ళు అయితే చాలా దూరం వెళ్ళిపోయారు. ఇంకా 1/2 అవర్ నుంచి నేను కంటిన్యూగా రైడ్ చేస్తున్నా కానీ ఎక్కడ కనిపించట్లేదు. నాకు అప్పుడు భయం స్టార్ట్ అయింది. నేను ఎక్కడైనా రూట్ తప్పి ఎక్కడికైనా వచ్చేసానా, లేదంటే వాళ్ళు వెనకతలు ఉండిపోయారా, లేదా నేను ముందు వచ్చేసినానా, ఇలా డౌట్ క్రియేట్ అవుతానే ఉంది. ఎక్కడైనా ఆపి వెయిట్ చేద్దామంటే ఈ డెన్స్ ఫారెస్ట్లో ఎప్పుడు ఎక్కడి నుంచి ఏమొస్తుందని నాకు పిచ్చ భయం వేస్తుంది అసలు. ఇంకా ఫోన్ తీసి గూగుల్ మ్యాప్లో రూట్ చెక్ చేద్దామంటే అక్కడ నెట్వర్క్ రాయే. ఇంకా అదే భయంలో చాలా దూరం అయితే ట్రావెల్ చేసి వచ్చేసా. ఇంకెక్కడ ఆపడానికి కూడా అసలు
నాకు ఉచ్చగారిపోతుంది ఒక్కొక్క ప్లేస్ చూస్తూ ఉంటే. ఇంకా వర్షంకి పైనుంచి కిందకి మొత్తం తడిసిపోయి ఉంది. ఆ తడిలోనే అంత దూరం ట్రావెల్ చేసి వచ్చిన నాకు అసలైతే లోపల కారిపోతుంది చెప్పాలంటే. ఇంకా అలానే చాలా దూరం వచ్చిన తర్వాత ఒక రివర్ అయితే కనిపించింది. అక్కడ కొద్దిసేపు నా ప్రెషర్ మొత్తాన్ని రిలీజ్ చేసేసి ఇంకా నెక్స్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా ఆల్మోస్ట్ అతిరపల్లి రీచ్ అయిపోయినట్టే, ఇంకా కొద్ది దూరం అయితే ఉంది. ఇంకా చాలాసేపు ఒంటరిగా రైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే వాళ్ళు అటు సైడ్ నా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు చూసిన తర్వాత నాకైతే కొంచెం రిలీవ్ అనిపించింది. ఎందుకంటే మేము ఎంట్రీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెహికల్ నంబర్స్ అయితే ఎగ్జిట్లో చెక్ చేస్తారు కాబట్టి వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ వెహికల్ నంబర్స్ అన్ని క్రాస్ వెరిఫై చేసుకొని అతిరపల్లి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే త్వరగా వచ్చేసాం. ఎందుకంటే ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయి వస్తుంది. ఇంకా టికెట్ తీసుకోవడానికి వాళ్ళు అయితే త్వరగా వెళ్ళి టికెట్ తీసుకున్నారు. ఇంకా అక్కడ నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇంకా చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇదే వాటర్ వెళ్ళి మనకి పెద్ద అతిరపల్లి వాటర్ ఫాల్ అయితే ఫామ్ అవుతుంది. ఇంకా నా ఎగ్జైట్మెంట్ అయితే ఆగట్లేదు. అదే ఎగ్జైట్మెంట్ లో నా బైక్ అయితే పడేసినాను కింద. ఇంకా అక్కడ నుంచి వాటర్ ఫాల్ వరకు వెళ్ళాలంటే హిల్ మొత్తం దిగాలి కిందకి. హిల్ దిగుతా ఉంటే ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చే ఆ సౌండ్ అయితే వేరే లెవెల్. అసలు నా ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళి వాటర్ ఫాల్ చూద్దామని ఉంది. కింద వచ్చిన తర్వాత కింద సీన్ అయితే కింద అయితే వాటర్ ఫాల్ దగ్గర చిన్న వర్షమే పడుతుంది. ఫోన్ తీసి వీడియోస్ ఫోటో తీద్దామంటే అసలు మొత్తం తడిసిపోతా ఉంది. ఈవెన్ నా యాక్షన్ కెమెరా కూడా సరిపోవట్లేదు. ఇంత కష్టపడి ఇంత దూరం ఇలాంటి ప్లేస్కి వస్తే రిగ్రెట్ అవ్వాల్సిన అవసరమే లేదు మామ. నా లైఫ్లో ఇలాంటి వాటర్ ఫాల్ నేను ఎప్పుడు చూడలేదు. వర్త్ ప్లేస్ మామ. అసలు నార్మల్ టైంలో ఎలా ఉంటో తెలియదు కానీ మాన్సూన్ సీజన్లో మాత్రం వేరే లెవెల్ ఈ వాటర్ ఫాల్ అయితే. పొద్దున్న నుంచి వర్షంలో తడుస్తూ రైడ్ చేస్తూ ఉన్నాం కానీ ఆ వాటర్ ఫాల్ దగ్గర ఆ వర్షంలో తడుస్తూ ఉంటే ఇంకా వేరే హ్యాపీనెస్. నెక్స్ట్ ఎలా ఈ తడి బట్టలతో డ్రైవ్ చేయాలని బాధ కన్నా ఆ మూమెంట్లో ఆ వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్సే ఎక్కువ. మళ్ళీ ఇలాంటి వాటర్ ఫాల్ నేను ఎక్కడైనా చూస్తానో లేదో తెలియదు కానీ ఇన్ కేస్ చూసినా మాత్రం అతిరపల్లి వాటర్ ఫాల్ని మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను. అంత అడ్వెంచరస్ రూట్లో డ్రైవ్ చేసి వచ్చి ఇలాంటి వాటర్ ఫాల్ చూస్తే దాంట్లో వచ్చే కిక్ నేను వర్డ్స్లో చెప్పలేను. మీరు కూడా కేరళని ఎప్పుడైనా విజిట్ చేయాలని ఉంటే ఒక్కసారైనా వాల్పారా నుంచి అతిరపల్లి వరకు ఆ రూట్ స్ట్రెచ్ అయితే కవర్ చేయండి. అండ్ ఇలాంటి వాటర్ ఫాల్ని అయితే ఎప్పుడు మిస్ చేయొద్దు. ఇంకా అక్కడ నుంచి నేను కొచ్చి వెళ్దాం అనుకున్నా కానీ ఇంకప్పుడే చాలా లేట్ అయిపోయిందని ఇంకా అన్న వాళ్ళతోనే రూమ్ బుక్ చేసుకొని అక్కడే నైట్ స్టే చేసేసాం. ఇంక రేపు మార్నింగే లేచి కొచ్చికి అయితే బయలుదేరిపోలేం. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అంటిల్ దెన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి మామ. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంక ఉంటాం మళ్ళా. బాయ్.